పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్య హోరాహోరీ రసవత్తరంగా ఎలక్షన్ జరగబోయేటట్టే కనిపిస్తుంది. అయితే 2019 నుంచి ఐపాక్ తృణమూల్ కాంగ్రెస్కు ఐటీ విభాగంగా పనిచేస్తున్నది. అయితే నిన్న ఈడీ ఐపాక్ డైరెక్టర్ ప్రదీప్ జైన్ ఇల్లు మరియు కార్యాలయంపై రైడ్స్ చేయడం జరిగింది. దీన్ని మమతా బెనర్జీ సీరియస్గా వ్యతిరేకించారు. మీరు మా ఐటీ విభాగంపై రైడ్ చేయడం ఎటువంటి అధికారం లేదు. మేము ఈసీ గుర్తింపు పొందిన పార్టీ ప్రతి సంవత్సరం ఆదాయ పన్ను మేము కడుతున్నాము. ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటే మేము అందిస్తామని వారు చెప్పడం జరిగింది. అయితే ఈడీ వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఎటువంటి వాళ్ళ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేదని. అంతమందికి మమతా బెనర్జీ వచ్చి హార్డ్ డిస్కులు అన్నీ కంప్యూటర్ తీసుకెళ్ళని ఆరోపించడం జరిగింది. అయితే మమతా బెనర్జీ గారు అంతకుముందుకే ఈడీ వాళ్ళు మా కంప్యూటర్ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కాపీ చేసుకున్నారని అన్నారు. అయితే ఈడీ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మేము బొగ్గు కుంభకోణం మరియు మనీ లాండరింగ్ పైన మేము రైడ్స్ చేసామని, వాళ్ళ యొక్క పార్టీ యొక్క వ్యూహాలు తస్కరించలేదని వారు చెప్పారు. మమతా బెనర్జీ మా యొక్క విధులకు ఆటంకాల హైకోర్టుకు వెళ్తున్నామని వారు అన్నారు. అయితే ప్రతీక్ జైన్ కుటుంబ సభ్యులు కూడా ఈడీపై కేసు పెట్టడం జరిగింది. అయితే ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో గెలవాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. అమిత్ షా గారు గట్టి శబ్దం చేశారు ఎలాగైనా సరే బీజేపీ పశ్చిమ బెంగాల్ అధికారంలోకి తీసుకురావాలని. అయితే దీన్ని మమతా బెనర్జీ ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ దాదాపు పశ్చిమ బెంగాల్లో 40% ముస్లిమ్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే బీజేపీ కూడా మిగతా వర్గాలను దగ్గర చేసుకొని ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. అయితే మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసదారులను పశ్చిమ బెంగాల్లో అవకాశం కల్పించి వారికి ఓటర్ గుర్తింపు కార్డులు, ఆధార్లు ప్రొవైడ్ చేస్తున్నారు, వారి ఓటు బ్యాంకుగా చూస్తున్నారని బీజేపీ గట్టిగా ఆరోపిస్తుంది. మమతా బెనర్జీ మరి మేము బార్డర్లో చూసుకునే మీరే కాబట్టి మీరు బార్డర్ బందోబస్తు కరెక్ట్గా ఎటువంటి వారు దేశంలో అక్రమంగా చొరబడని వారిని ఇటీవల సర్ప్రయోగం కూడా మమతా బెనర్జీ వ్యతిరేకించారు. దానికి నిరసనగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈడీ రైడ్స్ వ్యతిరేకంగా కూడా మమతా బెనర్జీ ఈరోజు నిరసన చేయాలని వారి కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈసారి ఎలాగైనా బీజేపీ గెలవ గట్టి పట్టుదలతో ఉంది పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా.